జయమాతాది. ఇక్కడ నిన్న జరిగిన ఏదైతే ఘటన ఉందో అది చాలా బాధాకరం. మా హిందువుల మీద అసలు ఎందుకు ఇట్లా దాడి చేస్తున్నారు, మిగతా కులాలు మాకు అర్థమైతే లేదు. దీన్ని ఒక్కడే పరిష్కారం చేస్తారు. చట్టపరంగా ఆయనకి ఏం చేయలేము. ఎందుకంటే చట్టపరంగా పోతే ఆయన లాని అడ్డం పెట్టుకొని చట్టంగా అడ్డం పెట్టుకొని బయటికి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో మెంటల్లీ రిటార్డ్ చాలా ఉంటారు. ఆయన మెంటల్లీ ఇల్లు ఉంటాడు. అది అడ్డం పెట్టుకొని ఆయనకి బయటకు తీసుకొచ్చేస్తారు. దీని బదులు మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్గా ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆయన కోసేసి ఆయన రక్తంతో గుడి పరిశుభ్రం చేయాలి. ఇదే నేను కోరుకునేది. రాత్రి ఎన్ని గంటలకు జరిగింది? రాత్రి కనీసం ఒక 10-11కి జరిగింది అనుకుంటాను. మాకు కూడా అంత ఐడియా లేదు. దాని తర్వాత వాట్సాప్లో మాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని బట్టి మేము ఇక్కడ వచ్చినాము. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ బోనం ఎక్కిస్తాము. మా మా మనోభావాలు ఏదైతే ఉన్నాయో, మా దేవత ఏదైతే ఉన్నాయో, మేము ఈ రోడ్డు మీద నుంచి ఇట్లా వస్తుంటే పోతుంటే అమ్మవారు మొక్కేసి పోతాం. ఎందుకంటే మేము ఏ పని మీద పోతున్నామో ఆ పని ఖచ్చితంగా మంచిగా జరగాలని మేము మొక్కిపోతాం. మళ్ళీ ఆ పని అయిపోయిందా ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ ధన్యవాదాలు, మా పని మంచిగా జరిగింది, మీ ఆశీర్వాదం మాతో ఎప్పుడు ఉండాలని మేము కోరుకొని మొక్కుకొని పోతాము. అట్లాంటి మా మనోభావాలు ఉన్న గుడిని వాడు ఇట్లా ఇంత చండాలమైన పని చేసేటంటే అది మేము చెప్పడానికి కూడా సిద్ధం అనిపిస్తుంది. అసలు వీళ్ళకి ఎందుకు ఇట్లా ట్రైనింగ్ ఇస్తుంది? వీళ్ళకి ఇట్లాంటి ట్రైనింగ్ సెంటర్లు కొన్ని ఉంటాయి. అవన్నీ వాటికి ఇంటెలిజెన్స్ వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇట్లాంటి ట్రైనింగ్ సెంటర్ పట్టుకొని అక్కడ వాళ్ళని నిలదీయాలి. కానీ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు? చట్టపరంగా వస్తారు. పెద్దలు కొంతమంది చెప్పారు చట్టపరంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఏం యాక్షన్ తీసుకుంటారన్న? చట్టపరంగా ఆయన మీద యాక్షన్ తీసుకుంటే వాడు సింపుల్గా ఏమంటే నేను మెంటల్లీ రిటార్డ్ అయినా ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆయన పక్కన జరిగిపోతాడు. అట్లా చేయకుండా ఒక్కసారి ఇక్కడ నించోబెట్టి పబ్లిక్ ముంగడ రోడ్ మధ్యన నరకాలు ఆయన తల నరికి ఆయన బాడీ ముక్కలు చేసి ఆ రక్తంతో ఈ రోడ్డు పరిశుద్ధం చేసి అప్పుడే తెలుస్తుంది వీళ్ళకి ఈ కొడుకులకు ఎట్లుంటుందో మా కథ అని.